హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. ఇప్పటివరకైతే మన ఛానల్‌లో రోజు క్రికెట్ మీద వీడియోస్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఈరోజు ఈ వీడియో క్రికెట్ గురించి అయితే కాదు. మనందరికీ తెలిసిందే ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్యన యుద్ధం జరుగుతుందని. అండ్ ఈ వీడియో ఆ యుద్ధం గురించి కూడా కాదు. రీసెంట్‌గా ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అండ్ ఆ వీడియో మీద చాలామంది రకరకాల థియరీలు చెప్తున్నారు. అసలు ఆ వీడియో ఏంటి? ఆ థియరీలేంటి? అండ్ నిజంగానే ఇజ్రాయెల్ ఇరాన్ ట్రాప్‌లో పడిపోయిందా? అని ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్‌లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చెక్‌ఔట్ చేయండి. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసిన ఒక ఇన్‌ఫ్రారెడ్ వీడియోతో మొదలైందనమాట. ఆ వీడియోలో క్లియర్‌గా ఇరాన్‌కి సంబంధించిన ఒక మిలిటరీ హెలికాప్టర్ పైన ఖచ్చితమైన మిసైల్ దాడి జరగటం చూపించారు మనకి. అందులో నేలపై ఉంచిన ఒక హెలికాప్టర్ అండ్ దానిపైన మిసైల్ దాడి, దాని తర్వాత జరిగిన పేలుడు అండ్ దాని తర్వాత చివరగా వచ్చిన పొగ. ఇవన్నీ మనకి క్లియర్‌గా ఆ వీడియోలో కనిపిస్తుంటాయి. కానీ ఆ వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే దానిపైన రకరకాల అనుమానాలైతే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే చాలామంది విశ్లేషకులు, అలానే కొంతమంది సోషల్ మీడియా యూజర్లు దానిపైన వారి నేరేటివ్‌ని చెప్పడం స్టార్ట్ చేశారు. అవి నిజమైన హెలికాప్టర్లు కాదని, అలానే ఇరాన్ నేలపైన ఒక పెద్ద హెలికాప్టర్ ఆకారంలో పెయింటింగ్‌లు వేయించి డెకాయ్ కింద పెట్టుండుండొచ్చని వారంటున్నారు. అయితే వారి వాదన ప్రకారం చూస్తే, ఆ వీడియోలో మనకు కనిపిస్తున్న హెలికాప్టర్ చాలా ఫ్లాట్‌గా ఉందని, అలానే పేలుడు జరిగినప్పుడు హెలికాప్టర్ పార్ట్స్ పెద్దగా కదిలినట్టు కనిపించట్లేదని వాళ్ళంటున్నారనమాట. ఇప్పుడు నిజంగానే అది పెయింట్ చేసిన డెకాయ్ అయితే లక్షల డాలర్లు విలువైన మిజైల్‌లు కేవలం రోడ్డుపై గీసిన బొమ్మను దాడి చేసినట్టేగా. కానీ మరోపక్క ఇజ్రాయెల్ సపోర్టర్స్ మాత్రం ఈ డెకాయ్ థియరీని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ నేరేటివ్ ప్రకారం ఆ వీడియోలో మనకి పేలుడు జరిగిన తర్వాత, అలానే చివరికి వచ్చిన పొగ ప్రవర్తన బట్టి చూస్తే ఒక నిజమైన వస్తువుపై దాడి జరిగితే ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది గదా! అంటూనే అసలు ఇన్‌ఫ్రారెడ్ షాడోలని ఒక పెయింటింగ్ ద్వారా క్రియేట్ చేయడం అనేది చాలా కష్టమని వీళ్ళు బలంగా వాదిస్తున్నారు. ఇవన్నీ కేవలం 2 సైడ్‌ల సపోర్టర్ల మధ్య ఉన్న స్పెక్యులేషన్స్ మాత్రమే. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రం అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు. మనందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఒకటేంటంటే, ఇప్పుడు జరిగే యుద్ధాల్లో మిజైల్‌లు మాత్రమే గాదు, డిసెప్షన్ మరియు సోషల్ మీడియా నేరేటివ్‌లు ఎంత బలమైన ఆయుధాల కింద పనిచేస్తున్నాయో అని గూడా. ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ప్రశ్న ఒక్కటే. ఇజ్రాయెల్ నిజంగానే ఇరాన్ హెలికాప్టర్‌లను ధ్వంసం చేసిందా? లేదా ఇరాన్ వేసిన పాత యుద్ధ ట్రాప్‌లో పడిపోయిందా? మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్.